Hello all, welcome to our channel of JNDH Updates. And if you are watching our channel for the first time, please do like, share, subscribe to our channel. అండ్ మెయిన్లీ గైస్ చాలామంది అడుగుతున్నారు ఆటోనమస్ కాలేజ్ గురించి లైక్ మాకు 23 గ్రేస్ మార్క్స్ ఉన్నాయా లేవా అని. సో మ్యాక్సిమం అందరికి రిప్లై ఇస్తున్నాను, బట్ ఈ వీడియోలో నేను క్లారిఫికేషన్ అనేది ఇస్తాను రిగార్డింగ్ ఫర్ ద గ్రేస్ మార్క్స్ ఫర్ R18. అండ్ మీకు ఆటోనమస్ కాలేజ్ వాళ్ళకి సపరేట్ బ్యాచెస్ ఉంటాయి కదా, లైక్ R20 అలా. సో మొన్ననే యాక్చువల్లీ ఫర్ ఏంటి అనేది ఫర్ ఆల్ R18 బ్యాచెస్ అందరికీ గ్రేస్ మార్క్స్ అనేది ఇచ్చేసింది, లైక్ 30 and 23 గ్రేస్ మార్క్స్. సో అవి మీకు కూడా అప్లికేబుల్ అవుతాయి. అండ్ స్టిల్ సో మెనీ కాలేజెస్ చాలామంది అడుగుతున్నారు ఏంటంటే మా కాలేజెస్ వాళ్ళు గ్రేస్ మార్క్స్ అనేది ఇవ్వడం లేదు, దీనికి సొల్యూషన్ ఏమిటి అని. అండ్ పోయినసారి కూడా చాలా కాలేజెస్లో స్పెషల్ సప్లీ పెట్టాక కూడా గ్రేస్ మార్క్స్ అనేది ఇవ్వలేదు. అండ్ కొంత కాలేజెస్ వాళ్ళు మీకు అసలు గ్రేస్ మార్క్సే లేవని అంటున్నారంట ఆటోనమస్ వాళ్ళకి. సో యాక్చువల్గా జేఎన్టీహెచ్ అనేది మళ్ళీ మీకోసం అని సపరేట్ నోటిఫికేషన్ ఏమి ఇవ్వదు. అండ్ ఆ నోటిఫికేషన్లోనే మీకు R18 రెగ్యులేషన్ అన్నిటికీ వర్తిస్తాయి. R18 రెగ్యులేషన్ ఆటోనమస్ అండ్ నాట్ ఆటోనమస్ అండ్ ఆల్ ద ఆటోనమస్ అండ్ జేఎన్టీహెచ్. మళ్ళీ మీకు ఒక సపరేట్ నోటిఫికేషన్ అనేది ఏం రాదు జేఎన్టీహెచ్ నుంచి. సో అదే నోటిఫికేషన్. అండ్ ఒక ప్రిన్సిపల్ పోర్టల్కి మాత్రం ఒక మెసేజ్ వస్తుంది రికార్డింగ్ ఫర్ 30 and 23 గ్రేస్ మార్క్స్ ఉన్నట్టు, 30 ఫర్ రెగ్యులర్ అండ్ 23 ఫర్ లాటరల్ ఎంట్రీ. అండ్ నేను ఆల్రెడీ కామెంట్స్లో చెప్పినట్టే ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ కాలేజ్ మేనేజ్మెంట్ వెదర్ మీకు గ్రేస్ మార్క్స్ అనేది ఇవ్వాలా లేదా అని. యాక్చువల్గా జేఎన్టీహెచ్ ఆటోనమస్ మీనింగ్ ఏంటంటే సేమ్, మీ కాలేజ్ మీ ఎగ్జామ్స్ యువర్ ఎగ్జామ్స్ వాళ్ళు పెట్టుకుంటారు. అండ్ వారి రిజల్ట్స్ మాత్రం వాళ్ళు పబ్లిష్ చేస్తారు. అది జేఎన్టీహెచ్ అది ఆటోనమస్ వాళ్ళ మీ కాలేజ్ మేనేజ్మెంట్ డిసైడ్ చేస్తుంది వెదర్ మీకు గ్రేస్ మార్క్స్ అనేది ఇస్తారా ఇవ్వరా అని. సో ఒకవేళ ఇస్తే ఓకే, బట్ ఇవ్వకుంటే మాత్రం ఇట్స్ డిపెండ్స్. మ్యాక్సిమం ఇవ్వకుంటే మాత్రం మనం ఏం చేయలేం. సో దట్స్ ఇట్ గైస్. కాకపోతే మీ R18 బ్యాచ్ అందరికీ 30 and 23 గ్రేస్ మార్క్స్ అనేది జేఎన్టీహెచ్ ఇచ్చింది. సో ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ కాలేజ్. జేఎన్టీహెచ్ ప్రిన్సిపల్ పోర్టల్కి ఒక మెసేజ్ వస్తుంది లైక్ 30 and 23 గ్రేస్ మార్క్స్ ఇవ్వాలని, బట్ ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ కాలేజ్. మీ కాలేజ్ వాళ్ళు ఇస్తే ఓకే, ఆర్ఎల్స్ ఏం చేయలేము. అండ్ కొన్ని కాలేజ్లో ఆల్రెడీ 9 and 7 గ్రేస్ మార్క్స్ అనేది ఇచ్చారంట. లైక్ సో చెక్ చేసుకోండి కొన్ని కాలేజెస్లో. అండ్ ఈవెన్ పోయిన ఇయర్ కూడా మా ఆల్రెడీ అన్ని కాలేజెస్లో 30 and 23 గ్రేస్ మార్క్స్ ఇచ్చారు. సో మీ కాలేజెస్లో ఆటోనమస్ స్టూడెంట్స్ వాళ్ళు మీ కాలేజెస్లో అసలు ఇచ్చారా ఇవ్వలేదని ప్లీజ్ కామెంట్ చేయండి. సో అందరికీ తెలుస్తుంది రిగార్డింగ్ ఫర్ ఆటోనమస్ స్టూడెంట్స్. అండ్ స్టిల్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ అ కామెంట్ బాక్స్. సో ఒకవేళ మీ కాలేజెస్ ఇస్తే ఓకే, ఆర్ ఎల్స్ దట్స్ ఇట్ గైస్. మ్యాక్సిమం అయితే మీకైతే ఉన్నాయి R18 బ్యాచెస్కి 30 and 23 గ్రేస్ మార్క్స్ ఫర్ ఆటోనమస్ స్టూడెంట్స్. That's it guys from this video regarding for R18, 30 for regular and 23 for lateral entry. అండ్ ఆటోనమస్ అనేది సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి వాళ్ళకి. అండ్ వాళ్ళ ఇష్టం, మీ కాలేజ్ వాళ్ళ ఇష్టం. ఒకవేళ ఇస్తే ఇవ్వచ్చు, లేకుంటే ఇవ్వకపోవచ్చు. దట్స్ ఇట్ గైస్. సో మనం ఏం చేయలేము కాబట్టి ఇట్స్ ఆల్ అబౌట్ ఆటోనమస్ గ్రేస్ మార్క్స్ ఇష్యూ. అండ్ జేఎన్టీహెచ్ స్టిల్ ఇంకేమైనా డౌట్స్ కానీ ఇంకేమైనా కావాలనుకుంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ అ కామెంట్ బాక్స్. అండ్ ఏవే కాలేజెస్ ఇచ్చారో కొంచెం కామెంట్ లిస్ట్లో చెప్తే బాగుంటుంది. అండ్ ప్లీజ్ subscribe to this channel. And thank you for watching this video. Thank you so much.